ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవపై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను లాస్ట్ టైం మీరు చూసిన విధంగా KEPS తో విత్డ్రా చేసి ఎలాగైతే అమౌంట్ ను వాలెట్ 2 లో యాడ్ చేసుకున్నామో, ఇప్పుడు ఆ అమౌంట్ ని మీ అకౌంట్ కి ఎలా సెటిల్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు. క్లియర్ గా చూడండి, అవ్వద్దు. ఇక్కడ మీరు విత్డ్రా చేస్తేనే మీరు అకౌంట్ యాడ్ చేసుకోగలరు. 2 లో డబ్బులు ఉంటేనే మీరు అకౌంట్ యాడ్ అవుతుంది, లేకపోతే అకౌంట్ యాడ్ అవ్వదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ సర్వీసెస్ వస్తాం, ఇక్కడ వాలెట్ క్యాష్ అవుట్ అని ఉంటుంది. క్యాష్ అవుట్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ చూసండి, 2 ఆప్షన్లు ఉన్నాయి. క్యాష్ అవుట్ అంటే మీ అకౌంట్ కి మీరు సెటిల్ చేసుకోవడం. యాడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోగానే పేరు వస్తుంది. నెఫ్ట్ IMPS అని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేసుకుంటారు. కొత్తగా యాడ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ యాడ్ అకౌంట్ కొడతారు. మళ్ళీ ఇక్కడ యాడ్ అకౌంట్ కొడతారు. కొట్టగానే ఇక్కడ చూడండి నెంబర్ అని వస్తుంది. దాని తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, దాని తర్వాత బ్యాంక్ నేమ్ అన్నట్టు టైప్ చేస్తారు. IFSC కోడ్ టైప్ చేస్తారు. అంటే మీ ఒక మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ OTP వచ్చి ఎంటర్ చేసిన దాని తర్వాత యాడ్ అవడానికి 24 అవర్స్ టైం పడుతుంది. 24 అవర్స్ తర్వాతే మీరు ఈ రోజు విత్డ్రా చేసిన అమౌంట్ ని రేపు సెటిల్ చేసుకోగలరు. ఇది ఓన్లీ 1 టైం. ఇప్పటి నుంచి మీరు ఎప్పటికప్పుడు క్యాష్ అవుట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాష్ అవుట్ చేసుకునే టైంలో ఏంటంటే నెఫ్ట్ కైనా IMPS కైనా ఛార్జెస్ పడతాయి. వాలెట్ 2 లో మినిమం బ్యాలెన్స్ 100 రూపాయలు వదలండి, ఛార్జెస్ వదలండి, మీరు క్యాష్ అవుట్ చేసుకోలేరు. ఎంటర్ చేసాం, బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, IMPS అని నెఫ్ట్ అని ఉంది, నేను IMPS పెట్టాను. ఇక్కడ ప్రొసీడ్ కొడతాను. ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. ఓకే, ఇది రిసిప్ట్ మాట. డౌన్లోడ్ చేసుకోండి లేదా క్లోజ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎర్రర్ వస్తే ఇక్కడ కింద చూపిస్తుంది. ఎర్రర్ ఏంటి అన్నది అడ్మిన్కి పెట్టండి. దాన్ని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఎందువల్ల ఆ ప్రాబ్లం వస్తుందా అన్నది. థ్యాంక్ యూ.